ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాగంటి కుటుంబంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ రచ్చరచ్చ కొనసాగుతోంది. సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను రెవెన్యూ అధికారులు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో మొదటి భార్య మాలినీదేవి కొడుకు తారక్ ప్రద్యుమ్న అభ్యంతరం తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే శేర్లింగంపల్లి తహసీల్దార్ ఎదుట మాలినీదేవి తారక్ హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ లీగల్ టీంతో సునీత కూతురు హాజరైనట్లుగా సమాచారం. ఇక గతంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశారు తారక్ ప్రద్యుమ్న. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, అసలైనటువంటి రాజకీయ వేడి అనుకోవాలా, లేకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడినటువంటి పొలిటికల్ ఇష్యూ అనుకోవాలా, ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనేటువంటి మాట సరే రాజకీయంగా అంటే అనుకోవచ్చు, కానీ ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి అంశం కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఇది? మురళి, దివంగత నాయకుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ భార్యగా ప్రస్తుతం సునీత చలమణి అవుతున్నారు. ఆమెకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా కేటాయించింది. అయితే గత నామినేషన్ల పర్వం చివరి దశకు వచ్చిన తరుణంలో ఒక్కసారిగా మాగంటి కుమారుడిని నేనేనంటూ తారక్ ప్రద్యుమ్న అనేటువంటి ఒక వ్యక్తి తెరపైకి వచ్చారు. ఆయన నేరుగా ఆ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు ఒక లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా చేశారు. మాగంటి గోపీనాథ్ భార్యగా చెప్పబడుతున్నటువంటి మాగంటి సునీత తన తల్లి కాదని, మాగంటి కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో ఆయన ఫిర్యాదు చేశారు. అయితే విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఫ్యామిలీ సర్టిఫికేట్ ను షేర్లింగంపల్లి తహసీల్దార్ జారీ చేయడం జరిగింది. ఇందులో మాగంటి సునీతను తన భార్యగా పేర్కొనడాన్ని మొదటి నుండి కూడా మొదటి భార్య మాలిని మొదటి భార్య కుమారుడు గోపీనాథ్ మాలిని కుమారుడుగా ఉన్నటువంటి తారక్ ప్రద్యుమ్న వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఈ రోజు విచారణ చేపట్టారు షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలిని కుమారుడు తారక్ ప్రద్యుమ్న హాజరయ్యారు. ఇటు ప్రతివాదులుగా ఉన్నటువంటి మాగంటి సునీత తరఫున బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో పాటు మాగంటి సునీత కూతురు పెద్ద కూతురు కూడా ఈ విచారణలో హాజరై సంబంధిత ధ్రువపత్రాలు ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ యూటీవీ ఇప్పుడు ప్రసారం చేస్తుంది. అయితే వాస్తవానికి ఈ వ్యవహారం ఇప్పటిలో బయటకు వచ్చినప్పటికీ గతంలో తల్లి మాగంటి గోపీనాథ్ తల్లి మహానందాదేవి కూడా ఈ ఆరోపణలను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చారు. మాగంటి గోపీనాథ్ మరణానంతరం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను షేర్లింగంపల్లి అధికారులు షేర్లింగంపల్లి ఆర్డీఓ జారీ చేసిన నేపథ్యంలో దాన్ని ఈమె మహానందదేవి కలెక్టర్ దృష్టికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా షేర్లింగంపల్లి ఎంఆర్ఓను బాధ్యతలు అప్పగించడం జరిగింది. రైట్, ఏ విధంగా చూడొచ్చంటారు పొలిటికల్గా ఈ అంశం అనేది ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి మాట, కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికిందనేటువంటి మరో అంశం కూడా తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? మురళి, వాస్తవానికి మాగంటి గోపీనాథ్ బ్రతికున్నప్పుడే ఈ అంశం పైన ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ హైకోర్టులో కేసు వేశారు. అంటే తన వ్యక్తిగత కుటుంబ జీవితానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా మనకు తెలిసి ఎన్నికల సమయంలో పూర్తి వివరాలను తన ఆస్తులతో పాటు తన కుటుంబ వ్యక్తిగత వివరాలను కూడా ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలి నామినేషన్ సందర్భంలో. అయితే మాగంటి గోపీనాథ్ 2023 కావచ్చు, అంతకుముందు 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో తన భార్య మాగంటి సునీత పేరుతోనే తన భార్య వివరాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ పాయింట్ పైనే గతంలో నవీన్ యాదవ్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు నుండి కూడా ఇందుకు సంబంధించిన డైరెక్షన్ ఎప్పుడైతే నవీన్ యాదవ్ కేసు దాఖలు చేశారో మాగంటి గోపీనాథ్ దీనిపైన స్టేకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ స్టేకి వెళ్లారో నవీన్ యాదవ్ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే వేకేట్ చేపేయడం, త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు నుండి హైకోర్టుకు ఆదేశాలు అందే విధంగా కూడా చేయడం జరిగింది. ఈ పాయింట్ లో నవీన్ యాదవ్ అప్పుడే సక్సెస్ అయ్యారు. అయితే నవీన్ యాదవ్ చేపట్టినటువంటి ఈ పిటిషన్ పైన విచారణ ఈ 2025 జూన్ నెలలో జరగాల్సి ఉంది. కానీ ఈ విచారణకు సరిగ్గా 5 రోజులకు ముందే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో నవీన్ యాదవ్ ఈ కేసు మొత్తంగా కూడా క్లోజ్ అయిపోయింది.
అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి మాగంటి కుటుంబంలో జరుగుతున్నట్టు వ్యవహారం ఏదైతే ఉందో ఇది రాజకీయంగా ఖచ్చితంగా కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది, సంచలనం చూపెడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాస్త దెబ్బనే ఇష్యూ కొంచెం దెబ్బ కొట్టినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే మాగంటి సునీత పోటీలో ఉన్నప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉమెన్ సెంటిమెంట్, ఒక తన భర్తను కోల్పోయిన భార్య ప్రజల ముందుకు వస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ అయితే బలంగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాలిని దేవి రంగప్రవేశంతో రంగప్రవేశంతో ఇక్కడ పరిస్థితులు మారిపోయారు ఉన్నాయి. ఎందుకంటే అసలు భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను కాదని ఇప్పుడు ఉన్నటువంటి సునీతను సొంత భార్యగా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది కొంతవరకు కూడా మైనస్ గా పరిణమించే అవకాశం బీఆర్ఎస్ కు ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. రైట్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి షాక్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థికి సంబంధించి ఫ్యామిలీ పరంగా వస్తున్నటువంటి షాక్, అలాగే భారతీయ జనతా పార్టీకి ఇందాక మనం చూసినటువంటి అంశానికి సంబంధించి బండి సంజయ్ బోరబండలో పెట్టినటువంటి మీటింగ్ క్యాన్సిల్ అవ్వడం కావచ్చు. అసలైనటువంటి రాజకీయం అనేది ఇప్పుడే మొదలైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. లాయర్తో సునీత కూతురు హాజరవుతున్నటువంటి పరిస్థితి, అలాగే మొదటి భార్య మాలిని, కుమారుడు తారక్ ప్రద్యుమ్న మరొక బాక్స్లో కూడా వారి ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇది ఏ మలుపు తీసుకుంటుంది, ఇది ఎంతవరకు రాజకీయంగా ప్రభావితం చేస్తుందనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికినట్లుగా అయింది. గతంలోనే దీని మీద నవీన్ యాదవ్ అయితే ఒక పోరాటమే చేశారు. మరి ఇదే అంశాన్ని ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ జనంలోకి బలంగా తీసుకెళ్తుందా, లేకపోతే ఇతరత్రా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.